సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JV. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి కుప్పం నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ అన్నది 30,000 పైచినికి మాత్రమే వచ్చాయి. అవి కూడా దొంగ ఓట్లు యాడ్ అయ్యాయి కాబట్టి గెలిచారు. ఇప్పుడు ఈసారి మేము ఆ ఓట్లను తొలగించామని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్తుంది. సో మరి నిజంగానే అసలు ఇక్కడ దొంగ ఓట్లు అనేవి ఉన్నాయా? ఓటర్లు అట్లాంటి వాళ్ళు ఉన్నారా? ఇక్కడ లోకల్ ప్రజల్ని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. సార్, కుప్పం నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, అంటే అది తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలకు కలిపి ఒక హాట్ టాపిక్గా ఉందండి. ఎందుకంటే కుప్పంలో కూడా వైసీపీ గెలవబోతా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అందుకు కారణం కూడా ఆయన క్లారిటీగా చెప్తా ఉన్నారు. 30,000 ఓట్లు వచ్చేసి దొంగ ఓట్లు యాడ్ అయ్యాయి, అవి తొలగించామంటా ఉన్నారు. నిజంగా దొంగ ఓట్ల మీదనే గతంలో బాబు గారు గెలిచారా? మరి ఇప్పుడు గెలిచే పరిస్థితి ఉందా? సార్ నమస్తే. మీకు ఎవరైతే ఈ క్వశ్చన్ వేస్తారో వాళ్ళకి నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తున్నా. మనిషి పుట్టినవాడు 18 సంవత్సరాలు రాకపోడు. 18 సంవత్సరాలు అయితే వాడికి ఓటు వస్తుంది. పుట్టిన మనిషి చనిపోతాడు 100 సంవత్సరాలు అయితే, చనిపోయిన ఓటు తీయాల్సి వస్తుంది. పుట్టినవాడికి ఓటు ఇవ్వాలి, చనిపోయిన ఓటు తీయాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఈ తమిళనాడు, బెంగళూరు నుంచి, అదే కర్ణాటక వాళ్ళు కూడా ఇక్కడ ఓట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ వాదన. ఈ బేసిక్ కాన్సెప్ట్ తెలియకుండా వాళ్ళు ఎలక్షన్ గురించి మాట్లాడతారు, రాజకీయాల గురించి మాట్లాడతారు. అంటే ఇది హాస్యాస్పదం. వాళ్ళు దయచేసి నేర్చుకోవాలి. దొంగ ఓట్లు ఎట్లా వస్తుందండి? దొంగ ఓట్లు రిమూవ్ చేయడానికి మనకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు Form 6, Form 7, Form 8 పెట్టారు. మా 30,000 ఓట్లు దొంగ ఓట్లు తీస్తే మాకు 20,000 ఓట్లు ఎట్లా పెరుగుతుంది? గత 2019లో 2,01,000 ఉండింది. ఇప్పుడు 2,22,703 ఓట్లు ఉన్నాయి. మరి ఎట్లా పెరిగింది? ఇది హాస్యాస్పదం. ఒకవేళ దొంగ ఓట్లు తీసేస్తే వాళ్ళకి పడిన 20,000-30 ఓట్లకు దొంగ ఓట్లు ఉన్నట్టే కదా. అంటే వాళ్ళకి పడిన ఓట్లు దొంగ ఓట్లు లెక్కే కదా. కాబట్టి కుప్పంలో దొంగ ఓట్లు అనేది లేదు, నిరాధారం. ఈసారి ఎంత మెజారిటీతో బాబు గారు గెలిచే విధంగా? సార్ మాకు క్యాలిక్యులేషన్ ఉంది. మా క్యాలిక్యులేషన్ ఏమంటే మేము ఊరికే చెప్పలేదు సార్. మేము ఇందాక చెప్పినట్టు అభివృద్ధి చేసినప్పుడు డెఫినెట్గా బాబు గారిని మర్చిపోడు. విద్యా వ్యవస్థ, విద్యార్థులు కానీ, వ్యవసాయ రైతులు కానీ, పాట రైతులు కానీ, వీళ్ళందరూ చేస్తే మాకు 2 లక్షల మంది పైచీలకు ఓటర్లు ఉన్నారు. వీళ్ళు డెఫినెట్గా వీళ్ళందరూ ఏమనుకున్నాం, మేమందరూ కలిసి ఏమనుకున్నాం అంటే 1,00,000 ఓట్లు దాటాలని. ఈసారి ఖచ్చితంగా 1,00,000 ఓట్లు టచ్ చేస్తున్నాము. దానికి మా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఎన్ని దొంగ ఓట్లు తీసినా, ఎన్ని వాళ్ళు యాడ్ చేసుకున్నా, మాకున్న నిజమైన ఓటర్లు కుప్పంలో ఉన్నది 2,22,703 ఓట్లు పక్కా ఓట్లు, దొంగ ఓట్లు కావు. వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ. స్థానిక ఎన్నికల్లో ఎందుకు సార్ టీడీపీకి రివర్స్ అయింది? ఇక్కడ స్థానిక ఎన్నికలు అన్నది ఒక మాయ. సినిమా కూడా ఉంది ఎన్టీఆర్ది. ఏమి ఇది ఏమది ఏం సినిమాది? మాయాబజార్ లాంటిది. ఏం చేశారంటే ఆ రోజు స్థానికంగా ఉన్న వీళ్ళందరినీ బంధించారు. లేని పోలీసులను తీసుకొచ్చి పెట్టారు. తమిళనాడు నుంచి బస్సుల్లో వచ్చినారు, కర్ణాటక నుంచి దొంగ ఓట్లు వచ్చారు. మమ్మల్ని బంధించడం, పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడం, వాళ్ళని ఫ్రీగా వదలడం, అధికారులే ఓట్లు గుద్దుకోవడం, మాకు తెలియకుండా కనికట్టు జరిగినట్టు మాయా ప్రపంచంగా. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదంటారా మెయిన్ సార్వత్రిక ఎన్నికలకి? ఆ విధంగా చేస్తే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలినట్టే, గంగలు కలిసిపోయినట్టే. అది జరగదు. అది మాయా ఎన్నికలు, ఇది నిజమైన ఎన్నికలు. కాబట్టి బాబు గారు 1,00,000 ఓట్ల మెజారిటీ టచ్ చేస్తున్నారు. సార్, ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి సార్? ఇక్కడ ఏంటంటే బాబు గారు మరి 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన 3 తడవలు చేశారు. అదేవిధంగా 35 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ రెవెన్యూ డివిజన్ తీసుకొని రాలేకపోయారు, మున్సిపాలిటీ తీసుకొని చేయలేకపోయారు అన్నారు. సో ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఇది చేసామంటున్నారు కదా. ఈ క్వశ్చన్ నాకు చాలా నవ్వు తెస్తుందండి. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఏ దేశమో ఏ ప్రదేశమో ఉండటం డెవలప్ కాలేదు, కొన్ని సమయం తీసుకుంటుంది. కుప్పం ప్రాంతం దానికి మినహాయింపు కాదు. 89 నుంచి బాబు గారు తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటంటే, ఒక మనిషి బతకడానికి ఏం కావాలని కనీస అవసరాలు తీర్చడానికి 30 సంవత్సరాలు పట్టింది. రోడ్డు వ్యవస్థ కానీ, నీళ్ళ వ్యవస్థ కానీ, విద్యా వ్యవస్థ కానీ, భోజన సంవత్సరం నుండి ఫుడ్ సెక్యూరిటీ కానీ, వీటితో పాటు మార్కెటింగ్ వ్యవస్థ కానీ, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, డైరీ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ మనిషికి బతకడానికి కావాల్సిన కనీస అవసరం. దీన్ని చేయడానికి 35 సంవత్సరాలు పట్టింది. తర్వాత మీరు చెప్పారు కదా రెవెన్యూ వ్యవస్థ అని. రెవెన్యూ వ్యవస్థ ఇప్పుడు వచ్చింది కాదండి. 20 సంవత్సరాల ముందే కడా అని ఒక సంస్థను పెట్టాడు. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఒక సంస్థను తీసుకొచ్చి దానికి IAS ఆఫీసర్లను పెట్టి పనిచేసిన వ్యక్తి చంద్రబాబు గారు. అంటే అది ఎందుకు అవసరం వచ్చిందంటే, ఇక్కడ దక్షిణ రాష్ట్రాల్లో కూడలిది ట్రైలింగ్వల్ జంక్షన్ అంటారు. ఇక్కడ 3 రాష్ట్రాల 3 ప్రాంతాల భాషలో ఉన్న ప్రజలు కలిసి జీవించడం ఒక ప్రత్యేకం. ఇందులో కులాలు, మతాలు, ఒక్కొక్క విభిన్న సంస్కృతులు ఉన్నాయి. వీళ్ళందరినీ కలిపి డెవలప్ చేయడం అనేది చాలా కష్టతరమైన సమస్య. అట్లాంటి దాన్ని ఒక IAS ఆఫీసర్ వ్యవస్థను తీసుకొచ్చి అటు తమిళలకు కానీ, తెలుగు వాళ్ళకి కానీ, కన్నడ వాళ్ళకి కానీ, మలయాళం కానీ, వాళ్ళ సంస్కృతికి అనుగుణంగా, వాళ్ళ జీవన విధానానికి అనుగుణంగా అటు విద్యా వ్యవస్థ, వృత్తి వ్యవస్థ, అగ్రికల్చర్ వ్యవస్థ, మార్కెటింగ్, ఇవన్నీ కలిపి మనిషి బతకడానికి చేసడానికి 35 సంవత్సరాలు పట్టింది మాకు.
అందుకే 3 పూటలు మేము భోజనం చేస్తున్నాం. పరంగా ఎట్లా ఉంది సార్ ఇక్కడ? అంటే ఎవరి హయాంలో పరిశ్రమలు ఎక్కువ వచ్చాయి? సార్ బ్రహ్మాండంగా ఇప్పటికి కుప్పంలో 25 పరిశ్రమలు వచ్చినాయి. 25 ఒకటి రెండు కాదు. అందులో 12 తీసుకుంటే స్టీల్కి సంబంధించింది, పాల పరిశ్రమ సంబంధించింది, టెక్స్టైల్ సంబంధించింది, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించింది, అగ్రికల్చర్ సంబంధించింది, టొమాటో ప్రాసెసింగ్ సంబంధించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రత్యేకంగా 12 డైరీ డెవలప్మెంట్ తీసుకొచ్చి కుప్పంలో రైతులకి ఒక రోజుకి మీరు చూస్తే సుమారు 4 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నాం. 4 లక్షలు అంటే 30 రూపాయలు వేసుకుంటే సుమారు ₹1 చిల్లర వస్తుంది ఒక రోజుకి. నెలకి 30 కోట్ల పైన వస్తుంది. ఈ డబ్బులన్నీ ప్రజలకు వెళ్తుంది. కాబట్టి పరిశ్రమ అన్నది ఆల్రెడీ 10 సంవత్సరాల ముందే స్టార్ట్ చేశాం. ఇది వ్యవసాయము, అగ్రికల్చర్, అలైడ్ యాక్ట్ సంబంధించింది. నెక్స్ట్ మేము చేయబోయే పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరికి నాకేంటి అనేటువంటి వ్యూస్ వచ్చింది. కాబట్టి విద్యను డెవలప్ చేశారు కాబట్టి వృత్తి అడుగుతున్నాడు ఆయన, ప్రజలు అడుగుతున్నారు. ఇక్కడ టెక్నికల్ సంబంధించిన ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ, మిగతా మెడిసిన్ సంబంధించిన నర్సింగ్ ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి నెక్స్ట్ ఏంటి వీళ్ళకి జాబ్స్ ఇవ్వాలి. నెక్స్ట్ మేము చేయబోయే పనులు ఏంటంటే బాబు గారు చెప్తున్నట్టు 35 సంవత్సరాలు చేయని పని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రతి ఇంటికి 3 రకాల ఆదాయాలు తీసుకొస్తున్నాము. ఒకటి వ్యవసాయానికి సంబంధించింది, రెండోది డైరీకి సంబంధించింది, మూడోది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎవరైతే టెక్నికల్ చేశారో 10వ క్లాస్ పాస్ అయిన తర్వాత ఎవరైతే టెక్నికల్ వెళ్ళారో వీళ్ళందరికీ వ్యక్తిగతంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు తీసుకొచ్చే పరిస్థితి మేము తీసుకొస్తున్నాం. కాబట్టి ఒక ఇంటికి 3 ఆదాయాలు అంటున్నాం. ఇది ఈ 5 సంవత్సరాలు చేస్తాం. ఎప్పుడైతే ఒక కుటుంబానికి 3 రకాల ఆదాయాలు వస్తాయో వాడు బిలో పావర్టీ నుంచి అబవ్ పావర్టీ లెవెల్కి వస్తాడు. అభివృద్ధికి సూచకమవుతుంది. ఇది కుప్పానికి, ఈ కుప్పం నియోజకవర్గం మోడల్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి మేము చేస్తున్నాం. అది సార్ చెప్తున్నది. సార్ ఇక్కడ లోకల్ గా పరిస్థితి ఎట్లా ఉంది? కుప్పం చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ తెలుగుదేశం పార్టీకి ఈసారి. ఎట్లా అంటే ఓట్ల శాతం అనేది ఈసారి ఎంత పెరిగే విధంగా? ఓట్ల శాతం అంటే పోలింగ్ శాతం అంటారా? ఈ పోలింగ్ శాతం కూడా ఈసారి ఒక 10% ముందు ఎలక్షన్ కంటే ఇప్పుడు పెరుగుతుంది. ఎందుకంటే యువత ముందు ఎలక్షన్లో మాకు అంతగా లేదు. ఈ ఎలక్షన్లో వాళ్ళు ముందు అందరికంటే ముందు ఉన్నారు. యువత, మహిళలు. ఈరోజు నామినేషన్లో మీరు చూసినారు 50% మహిళలు వచ్చినారు. ఎప్పుడు కని విని ఎరగని రీతిలో మా కుప్పం చరిత్రలోనే మహిళలు పార్టిసిపేషన్ అనేది ఇంత ఎప్పుడూ లేదు. కాబట్టి ఈసారి మహిళల ఓట్లు కానీ యువత ఓటు కానీ తెలుగుదేశం వైపు ఉంది. కాబట్టి బ్రహ్మాండంగా ఇప్పుడు 10% ఓట్లు పెరిగినా కూడా మాకు ఆ 10% కూడా తెలుగుదేశం పార్టీకే వస్తుందని మేము భావిస్తాం. సార్ ఇప్పుడు అభివృద్ధి చేసింది మేమే 5 ఏళ్లలో అని చెప్పేసి వైసీపీ అంటా ఉంది కదా, మరి దానికి సమాధానం? వాళ్ళు చేసింది జీరో సార్. కుప్పంలో ఏం చేయలేదు వాళ్ళు. ఆ రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మీడియా బాగా వచ్చింది, అందరికీ తెలుసు. రాష్ట్రంలో కానీ కుప్పంలో కానీ ఏమి చేసింది ఏం లేదు సార్. పప్పు బెల్లం పంచిందని తప్పితే వాళ్ళు చేసింది ఏమీ లేదు. జనాలకు బాగా తెలుస్తుంది. ఏదో డబ్బులు ఇచ్చినాము, అది ఇచ్చినాము, ఇది ఇచ్చినాము. 1,00,000 కోట్లు అప్పులు తెచ్చి 13 లక్షల కోట్లు అప్పు చేసి ఒక తలకాయకి 2.5 లక్షల రూపాయలు అప్పు చేసి నువ్వు పంచితే అది ప్రజలకు అంతా గమనిస్తున్నారు సార్. అంత అమాయకులు ఏం కాదు ఆంధ్ర ప్రజలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.